శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వ సుఖాలని సుఖభోగాలని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని బోలాగా ఉండేటువంటి వీరు ఎవరు మీ వారు, ఎవరి పరాయి వారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మీ ముందు మీ మాట, మీ వెనకాల మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉంటారు. మరియు అదేవిధంగా కుటుంబ విషయాల్లో, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఉదర సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ వ్యాప్తి చెందడానికి కారకంగా ఉండేటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్త. మిమ్మల్ని ఒక గ్రూపు టార్గెట్ చేసినట్టుగా మీ గురించి చెడు వ్యాప్తి చేయడానికే ముందుంటారు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. కొత్త సంబంధ బాంధవ్య విషయాల్లో ముందు అడుగు పడగలుగుతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సుఖ జీవితంలో ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఒకే మాట మీద ఉండే విధంగా ఉంటారు. అధికమైనటువంటి కోపాన్ని మీకు చెడును చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, మోసపూరితమైనటువంటి మాటల విషయంలో, భూ సంబంధితమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి ఎవరో ఎక్కడో ఉందనేటువంటి భూమికి తెలియకుండా చూడకుండా డబ్బులు కట్టేటువంటి మూర్ఖపు ఆలోచనలకి దూరంగా ఉంటారు. తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అవి మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో విలువైనటువంటి వస్తువులకి జాగ్రత్తలను తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, కార్తీక మాసంలో శివాభిషేకం అనేది అన్నిటికన్నా ప్రీతికరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని శివాభిషేకం చేసుకున్నట్లయితే ప్రదోష కాలంలో చేసేటువంటి ఈ యొక్క శివాభిషేకం అనేది అత్యంత ఫలదాయకంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఈ యొక్క ప్రదోష కాలంలో చేసుకోండి ఆ యొక్క